ఈ క్రియాయోగం అనేది ఏంటంటే ఇందులో కర్మకాండం ఏది అవసరం ఉండదు అనమాట. క్రియాహి యజ్ఞహి అంటారు లాయ భాష. క్రియనే యజ్ఞం, ఇంకా వేరే యజ్ఞాలు అక్కర్లేదు అంటారు. క్రియాహి వేదపాఠే, క్రియనే వేదపాఠం, ఇంకా ఏమి మనం వేదం చదవవలసిన అవసరం లేదు అంటారు. అంటే ఎంతవరకు అయినా శాస్త్రాలన్నీ థియరీ వరకు చెప్తున్నాయి. అన్ని శాస్త్రాలు అనేది థియరీ, యోగం అనేది ప్రాక్టికల్. పతంజలి యోగ సూత్రం అనేది ప్రాక్టికల్ మొత్తం ఉంటాయి. కనుక ప్రతి ఒక్క ధ్యాన యోగి అయి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, ధ్యానంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరు కూడా పతంజలి సూత్రాన్ని చదవాలి, కంఠస్థం చేయాలి, వినాలి. మీ ధ్యానంలో అభివృద్ధి కావాలంటే కనుక అవి తప్పకుండా అవి చదవాలి. కనుక ఈ భగవద్గీతనేమో ఎందుకంటే మిర్చి వెజిటేబుల్ కర్రీ లాగా అన్నీ ఉంటుంది. భక్తి ఉంది, జ్ఞానం ఉంది, యోగం ఉంది, సంస్కారం, అన్ని పద్ధతులు అన్నీ ఉంటాయి. అది నిత్య జీవితంలో మన జీవన విధానం మన అన్నీ ఉంటుంది. కానీ కేవలం ఈ పతంజలి సూత్రాలు ఈ ఆధ్యాత్మిక అంటే సాధన మెడిటేషన్ డెవలప్మెంటే ఉంటుంది.